టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 3 రోజులు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నారా భువనేశ్వరి తిరుపతికి చేరుకున్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శన అనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. 25న చంద్రగిరిలో మహిళలతో జరిగే నిజం గెలవాలి తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. ఈ మేరకు ఆమె పర్యటన విజయవంతం చేసేందుకు టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ పులివర్తి నాని విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడూ కూడా అధికార పార్టీ కార్యక్రమాలకి సంబంధించి కనిపించని భువనేశ్వరి మొట్టమొదటిసారిగా మాజీ సీఎం బాబు అరెస్టుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజం గెలవాలి అంటూ ప్రజలతో మమేకమవుతూ తన గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రిపోర్టర్ సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, సుధీర్ చెప్పండి, నారా భువనేశ్వరి పర్యటనకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రైట్, మరింత సమాచారం రిపోర్టర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, వినిపిస్తోందా? భువనేశ్వరి పర్యటనకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తిరుపతి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేరుకోవడం జరిగింది. అయితే ఆమెకి ఈ రేణిగుంట విమానాశ్రయం తీసుకున్నట్టయితే పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే నాయకులు, కార్యకర్తలంతా కూడా ఘనస్వాగతం పలికారు. అయితే నిన్న రాత్రి తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో బస్ చేసిన తర్వాత ఈ రోజు వేకువజామున తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. తిరుమల దర్శనం చేసుకుని 11:30-12 గంటల ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయినటువంటి నారావారిపల్లి చేరుకున్నారు. అయితే నారావారిపల్లిలో వాళ్ళ కులదేవత అయినటువంటి నాగాలమ్మ కావచ్చు, అలాగే గ్రామ దేవత అయినటువంటి దొడ్డి గంగమ్మ ఆలయాలకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టేటువంటి దిశగా అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఇక అక్కడ ఉన్నటువంటి దివంగత నేత ఎన్టీ రామారావు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద
అక్కడ నివాళులు అర్పించిన తర్వాత నేరుగా అక్కడ నుంచి నేరుగా పాకాల మీదుగా నేంట్రకుంట ఏదైతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయం తెలుసుకుని గుండెపోతులు మృతి చెందారో రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చే దిశగా పాకాల నేంట్రకుంటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా తీసుకున్నట్టే నిజం గెలవాలనేటువంటి కార్యక్రమాన్ని మొదట బహిరంగ సభ చిత్తూరు తిరుపతి జిల్లా నారావారిపల్లి నుంచి ప్రారంభించాలన్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి కోటకు ఆపోజిట్ లో ఉన్నటువంటి మైదానంలో ఈ యొక్క సభ ఏర్పాటుకు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అలాగే మాజీ మంత్రి రమణాథ్ రెడ్డి పర్యవేక్షణలో మొత్తం ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. వాళ్ళు రేపు తీసుకున్నట్టు ఇక్కడ మహిళలను ఉద్దేశించి దాదాపు 5,000 నుండి 10,000 వరకు మహిళలు ఈ యొక్క సభకు హాజరవుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి కూడా మరిన్ని ప్రసంగాలు కూడా ప్రయోగిస్తారు. భువనేశ్వర్ గారి మొదటి బహిరంగ సభను కూడా ఇది చెప్పుకోవచ్చు. ఈ యొక్క నిజం కలవాలనేటువంటి కార్యక్రమంలో ఈ నేపథ్యంలో తీసుకుంటే దీంట్లో ప్రధానమైన అంశాలు తీసుకుంటే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్టు పైన ప్రజలకు తెలిపే విధంగా అలాగే జగన్ ప్రభుత్వ పనితీరు పైన కావచ్చు అలాగే ఓట్ల జాబితాలు ఏదైతే టీడీపీ సానుభూతి పరులు ఉంటారో వీళ్ళంతా కూడా ఓట్లు గల్లంతైనటువంటి నేపథ్యంలో కొత్త ఓటర్లను సంబంధం లేనటువంటి వ్యక్తులను నమోదు చేశారనేటువంటి విషయాన్ని కూడా దానిపైన కూడా ఇక రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని విధాలు చేయనున్నారు. ఇక ఏదైతే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్రగా వచ్చినటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను పుంగనూరు సమీపంలో అడ్డుకుని వాళ్ళని ఇబ్బందికరంగా గురి చేసినటువంటి పుంగనూరు నియోజకవర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా 2 రోజుల క్రితం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి వాళ్ళని కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కనీసం స్వేచ్ఛగా ఒక నిరసన కానీ ర్యాలీ కానీ చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం దగ్గర లేదన్నటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. అయితే మహిళలందరికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు అలాగే పొంగునూరు కావచ్చు పీలేరు ఈ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో అరెస్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు మహిళలంతా కూడా ఈ రోజు మేమున్నామనేటువంటి భరోసాతో నారా భువనేశ్వరి ఈ యొక్క బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత తిరుపతిలో మహిళలంతా కూడా ఆటో ర్యాలీగా నిర్వహించి తిరుపతి మొత్తం కూడా పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్ర రైట్, థ్యాంక్ యూ సుధీర్.